the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు తదుపరి న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సిఫార్సు చేయడం జరిగింది. సో ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ని అబ్జర్వ్ చేసి ప్రస్తుత అంశానికి వద్దాము. సో సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు గురించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 5వ భాగంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ నేర్చుకుంటాం కదా, అందులోనే ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు అనే అంశం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారము దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇక్కడ ఆర్టికల్ 124 ఆధారంగా సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో ఇక్కడ సీనియారిటీ అనేది క్రైటీరియా. సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రస్తుతం 1+33 కంపోజిషన్. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అందులో సీనియారిటీ ఆధారంగా ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారు అఫీషియల్గా నా తదుపరి ప్రధాన న్యాయమూర్తి వీరు అని చెప్పేసి పేరుని సిఫార్సు చేయడం జరుగుతుంది. అలా ప్రస్తుతం సుప్రీంకోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే డివై చంద్రచూడ్ గారు, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. సో చంద్రచూడ్ గారి తర్వాత 51వ ప్రధాన న్యాయమూర్తిగా సీనియారిటీ ప్రకారము సంజీవ్ ఖన్నా గారు. సో తన పేరును నిన్నటి రోజు సిఫార్సు చేయడం జరిగింది. సో November 8న పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ గారు నెక్స్ట్ మంత్లో పదవీ విరమణ చేసిన తర్వాత సంజీవ్ ఖన్నా గారు పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తదుపరి సిజేఐ జస్టిస్ ఖన్నా, కేంద్రానికి సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ సిఫార్సు. November 8న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి. అనంతరం 51వ సిజేఐగా November 11న బాధ్యతలు స్వీకరించున్న జస్టిస్ ఖన్నా. సో సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ మొదలైంది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నిన్నటి రోజున ఇందుకు శ్రీకారం చుట్టారు. తన వారసునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. కేంద్రం లాంఛనంగా ఆమోదం తెలిపిన తర్వాత ఇక ప్రధాన న్యాయమూర్తిగా ఇతను పదవి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి గారి సమక్షంలో చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదంతా కూడా మనకు కోర్ పాలిటీ కంటెంట్లో భాగంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పటి వరకు న్యాయదేవత అంటేనే కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది. సో ఇక్కడ ఒక రీఫార్మ్ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో న్యాయ సంస్కరణలు మనం చూస్తున్నాం. జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన న్యూ క్రిమినల్ లాస్ కానివ్వండి, సో న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ కానివ్వండి, ఇటీవల కాలంలో చాలా వరకు మనం చూస్తున్నాం. సో ఇక్కడ న్యాయదేవత కళ్ళు ఏవైతే ఉంటాయో ఇప్పటివరకు మనం గంతలు కట్టడం చూస్తాం. సో జస్టిస్ డివై చంద్రచూడ్ గారి ఆదేశాల మేరకు ఆ గంతలు కట్టడం ఏదైతే ఉంటుందో ఇక మీదట తొలగిపోయినట్లయింది. సో న్యాయదేవత న్యాయం జరిగేలా చూస్తోంది అని ఒక అర్థంగా మనం భావించవచ్చు. సో చట్టానికి కళ్ళు ఉన్నాయి, సుప్రీంలో కళ్ళకు గంతలు లేకుండా న్యాయదేవత కొత్త విగ్రహం. సో చట్టానికి కళ్ళు లేవు అన్న అపవాదు నుంచి బయటపడడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నడుము కట్టింది. ఇప్పటి వరకు కళ్ళకు గంతలతో కుడి చేతితో త్రాసు, ఎడమ చేతిలో కత్తి ఉన్న న్యాయదేవత విగ్రహం స్థానంలో కళ్ళకు గంతలు లేకుండా కత్తి స్థానంలో రాజ్యాంగాన్ని చేతబట్టి ఉన్న కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టులో ఏర్పాటు చేశారు. కళ్ళకు గంతలు కట్టడం చట్టం ముందు సమానత్వాన్ని సూచించడానికి ఉద్దేశించబడింది. వివరంగా చెప్పాలంటే కేసులోని వాది ప్రతివాదులు సంపద, అధికారం, కులం, మతం ఏవి న్యాయదేవత చూడదు. అదే సమయంలో అన్యాయాన్ని, అధికారాన్ని శిక్షించే ఆయుధంగా కత్తిని సూచిస్తుంది. అయితే న్యాయదేవత కళ్ళకు గంతలను కట్టడంపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఆమె నిజాన్ని చూడదని, గుడ్డిదని, చట్టానికి కళ్ళు లేవని కొందరు పేర్కొనేవారు. ఈ అపవాదు నుంచి బయటపడడానికి సిజేఐ చంద్రచూడ్ గారు నడుం బిగించారు. ఆయన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఏర్పాటు చేసిన విగ్రహంలో కళ్ళకు ఎలాంటి గంతలు లేవు, గుర్తుంచుకోండి. ఎడమ చేతిలోని కత్తి స్థానంలో రాజ్యాంగాన్ని ఉంచడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. కత్తిలా ఉన్న వలసవాద యుగం నాటి భారతీయ
ఇండియన్ పీనల్ కోడ్ లాంటి క్రిమినల్ చట్టాలను విడిచిపెట్టి భారతీయ న్యాయ సంహిత ద్వారా భర్తీ చేయడానికి ప్రతీకగా రాజ్యాంగం ఉంచారు. సో ఏ మార్పులు వచ్చినాయి అని అడుగుతారో, ఓకేనా, ఏ చేతిలో రాజ్యాంగము అలా. అండ్ సో పౌరసత్వ చట్టం 1955 మనందరికీ తెలుసు, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగంలోని 2వ భాగం ఆర్టికల్ 5 నుండి 11 వరకు సిటిజన్షిప్, పౌరసత్వం అనే ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 11 ఆధారంగా పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాలు చేయాలన్నా కూడా పార్లమెంట్కి అధికారం ఉంటుంది. అధికారాన్ని వినియోగించుకొని పార్లమెంట్ 1955లో ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, భారత పౌరసత్వ చట్టం 1955. అందులోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి నిన్నటి రోజున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు. ఇక్కడ సాధారణ ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి. సాధారణ ధర్మాసనం అంటే నార్మల్గా లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉంటే వాటిపైన తీర్పును వెలువరిస్తారు న్యాయమూర్తులు. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటే రాజ్యాంగపరమైన వివాదాలు చోటు చేసుకున్నప్పుడు కనీసం 5 న్యాయమూర్తుల బృందం వెలువరించే తీర్పు, కనీసం 5 ఉంటారు. అలా ఇప్పటి వరకు అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసుకి సంబంధించింది. 13 మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు. సో ఇలా అర్థం చేసుకోవాలి 7-6 తేడాతో. సో ఇక్కడ రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. సో ఇక్కడ చూడండి, అస్సాం వలసలకు సంబంధించి 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1తో గురువారం నిన్నటిన కీలక తీర్పు వెలువరించింది. భారత పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6Aకు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. సెక్షన్ 6A ప్రకారం జనవరి 1, 1966 నుంచి మార్చి 25, 1971 మధ్య అస్సాంలోకి ప్రవేశించిన వలసదారులు భారత పౌరసత్వానికి అర్హులు. బంగ్లాదేశ్ వలసలతో అస్సాంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను చల్లార్చడానికి 1985లో ఓ ఒప్పందం జరిగింది. దీనిపై కేంద్రం తరపున నాటి ప్రధాని రాజీవ్ గాంధీ అల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రతినిధులు సంతకం చేశారు. ఈ ఒప్పందం ఆధారంగా పౌరసత్వ చట్టానికి సవరణ చేసి సెక్షన్ 6Aను చేర్చారు. కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసిన ఈ రాజ్యాంగ సవరణ విరుద్ధమని రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వ భావనకు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్కి నిన్నటి రోజున జస్టిస్ CJI DY చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు, ఇది కరెంట్ పాలిటీ టాపిక్. సో ఇక అంతర్జాతీయ అంశాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పిల్లలు కనకుండా నిరుత్సాహపరిస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఆ దేశంలో వారికి 42 లక్షల జరిమానా విధించే బిల్లును ఆమోదించింది ఏ దేశం అంటారో? రష్యా. సో రష్యాలో గుర్తుంచుకోండి. సో పిల్లలను కనకుండా ప్రజలను నిరుత్సాహపరిచే వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు రష్యా సిద్ధమైంది. ఇలాంటి వారికి భారీగా జరిమానా విధించే బిల్లుకు రష్యా దిగువ సభ గురువారం ఆమోదం తెలిపింది. యుక్రెయిన్తో పోరాటం, దేశంలో జననాల సంఖ్య తగ్గిన క్రమంలో ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లు సభ్యులు తెలిపారు. ఈ బిల్లు అధ్యక్షుడు పుతిన్కు తుది ఆమోదానికి పంపే ముందు స్టేట్ డుమా ఎగువ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంది. గుర్తుపెట్టుకోండి. అండ్ అంతరించిపోతున్న వన్యప్రాణులు అని చెప్పేసి ఇటీవల లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈరోజు మరొకసారి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్తో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ ఇటీవల విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ 2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణులు జాతులు కనుమరుగైనట్టు చెప్పారు. సో 2020 వరకు 1970 నుండి 2020 అంటే లాస్ట్ 50 ఇయర్స్లో సగటు జాతుల్లో 73% తగ్గుదలను గుర్తించిందంట. అత్యధికంగా మంచినీటిలో జీవించే జాతులు ఎక్కువ ప్రమాదానికి 85% అంతరించిపోయినట్టు స్పష్టం చేసింది. భూ సంబంధ జాతుల్లో 69%, సముద్ర జాతుల్లో 56%గా ఉందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలా వన్యప్రాణులు అంతరించిపోవడం 69%తో పోలిస్తే ఏడాది 4% పెరగడం గమనార్హం. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా 1970 నుంచి 2020 వరకు వివిధ దేశాల్లో అంతరించిన వన్యప్రాణులు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాల జాబితా ఎలా ఉంది? లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో 95%గా ఉంది. ఆఫ్రికాలో 76%గా ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 60%గా ఉంది. యూరోప్లో మధ్యస్థంగా, మధ్య ఆసియాలో 35% ఉంది. ఉత్తర అమెరికాలో 39% ఉంది. సో ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే
వల్చర్స్ అంటాం, రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణం చెప్పండి ఒక్కటి. ఇక్కడ డైక్లోఫినాక్ సోడియం మనం అనాలిసిస్ అంటాం పెయిన్ కిల్లర్గా ఇచ్చేది. సో అది దుష్పరిణామాన్ని చూపించింది, దుష్ఫలితాన్ని చూపించింది వీటి జనాభా పైన. సో ఎగ్జామినేషన్లో పోటీ పరీక్షల్లో గత కొన్నేళ్లుగా అత్యధిక సార్లు అడిగిన ప్రశ్న ఏదంటే భారతదేశంలో రాబందుల జనాభా అంతరించిపోవడానికి కారణమైన డ్రగ్ ఏది అని అడిగారు. డైక్లోఫినాక్ సోడియం. గుర్తుంచుకోండి, ఈసారి కూడా రావచ్చు. నేటి నుంచి ఢిల్లీలో గ్లోబల్ హెల్త్ సమ్మిట్ అనే అంశము ఆపి అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కత్తుల గారు చెప్పారు. భారతదేశంలో క్యాన్సర్ వ్యాప్తిని, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించే లక్ష్యంతో ఢిల్లీలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు 18వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ చెప్పడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు, ప్రపంచవ్యాప్తంగా వివిధ వైద్య విభాగాల నిష్ణాతులైన వైద్య నిపుణులు హాజరు కాబోతున్నారు. సో ఇక్కడ రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రులు అటెండ్ అవుతున్నారు కాబట్టి మనకి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా. దేశంలో క్యాన్సర్, గుండెపోటు జబ్బులపై జన్యుపరమైన అంశాలు, వాతావరణ పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్న అంశాలపై నిపుణులు ఈ సదస్సులో చర్చించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఢిల్లీలో జరగబోతోంది. అండ్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా నిఖితా పోర్వాల్ వార్తల్లోకి వచ్చారు. మధ్యప్రదేశ్ చెందిన యువతి. సో ఇక్కడ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 పోటీలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్కి చెందిన నిఖితా పోర్వాల్ విజేతగా నిలిచి కిరీటం దక్కించుకుంది. దాద్రా నగర్ హవేలీకి చెందిన రేఖా పాండే, గుజరాత్కు చెందిన ఆయుషి దోలకియా వరుసగా సెకండ్ రన్నర్అప్గా నిలిచారు. ఫస్ట్ సెకండ్ రన్నర్అప్గా నిలిచారు. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, డైరెక్ట్ సింగిల్ పాయింట్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆసియా పసిఫిక్ ఏబీసీ చైర్పర్సన్గా మాసాని గారు. సో భారత ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్, ఇండియన్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ సెక్రటరీ జనరల్ హెచ్బి మాసాని ఆసియా పసిఫిక్ ఆడిట్ బ్యూరోస్ ఆఫ్ సర్టిఫికేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికవడం జరిగింది. ఇక్కడ వరకు సరిపోతుంది స్టేట్మెంట్. ఓకేనా. ఆసియా పసిఫిక్ ఏబీసీ చైర్పర్సన్గా మసాని గారు. అండ్ పెనుమలూరు యువ రైతుకు కర్మవీర్ చక్ర పురస్కారం అనేది రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం కర్మవీర్ చక్ర, ముఖ్యంగా రైతులకు ఇచ్చే పురస్కారము. సో కృష్ణా జిల్లా పెనుమలూరుకు చెందిన అభ్యుదయ యువ రైతు నందం రఘువీర్ను గ్లోబల్ స్థాయి కర్మవీర్ చక్ర అవార్డు వరించింది. ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్య సమితి ఆర్ఈఎక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఏటా అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే వారికి ఈ అవార్డును బహుకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, రఘువీర్ పేరు ఇంపార్టెంట్. సో యువ సంగీత కిరీటం లియామ్ పెనీ హటాన్ మరణం. గుర్తుంచుకోండి. సో అర్జెంటీనాలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉన్న ఒక పాప్ సింగర్ లియామ్ పెనీ, తను మేడ మీద నుండి పడి చనిపోవడం జరిగింది యాక్సిడెంటల్గా. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు. 14 ఏళ్ళకే సంచలనంగా మారిన ఒక యువ సింగర్ మరణించడం అనేది చాలా వరకు కూడా బాధ. ఓకేనా. సో యువ సంగీతకారులు లియామ్ పెనీ హటాన్ మరణం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే తదుపరి సిజే జస్టిస్ ఖన్నా గారు. అండ్ చట్టానికి కళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ 1955 భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధమే అనే అంశము. పిల్లలను కనకుండా నిరుత్సాహపరిస్తే 42 లక్షల జరిమానా విధించే బిల్లును ఆమోదించిన రష్యా. అండ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ వారు విడుదల చేసిన నివేదిక. ఢిల్లీలో గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఈ రోజు నుండి ప్రారంభము. సో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా నిఖితా పోర్వాల్ గారు, ఆసియా పసిఫిక్ ఏబీసీ చైర్పర్సన్గా మసాని గారు. అండ్ పెనుమలూరు యువ రైతుకు కర్మవీర్ చక్ర పురస్కారము, యువ సంగీత కిరీటం లియామ్ పెనీ హటాన్ మరణం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.